వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను ఎవరైతే సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ప్రజెంట్ మీరు స్కూల్లో ఉండొచ్చు, కాలేజ్లో ఉండొచ్చు, బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉండొచ్చు, ఎవరైనా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైనా సో సి ప్రోగ్రామ్ బేసిక్స్ అనేటివి నేర్చుకుంటే ఈజీగా మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసే ముందు సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటారు చాలామంది. బేసిక్స్ ఇవి కాబట్టి సో చాలామంది సితో స్టార్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ తీసుకొచ్చాను, ఏమేమి నేర్చుకోవాలో దాని గురించి ఇక్కడ చెప్తాను. సో మీకు ఇప్పుడు సి స్టార్ట్ చేసే వాళ్ళకు అర్థమవుతుంది. ఆల్రెడీ సి ఎవరైనా స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూడా ఒకసారి చూసుకోండి, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు సి. సిని ఎవరు కనుక్కున్నారు, లైక్ సి ఎలా వచ్చింది, మళ్ళీ సి నుంచి ఏమొచ్చింది, ఎందుకంటే సి అనేది మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. సో ఫస్ట్ సిని మరి సి తర్వాత సి విత్ క్లాసెస్ అని C++ వచ్చింది. C++ తర్వాత కొన్ని 10 years తర్వాత జావా వచ్చింది. సో ఇలా ఉంది. సో మనం ఇక్కడ ఇంట్రడక్షన్ టు సి నేర్చుకుంటే బాగుంటుంది, మీకు ఐడియా ఉంటుంది అసలు. ఎందుకంటే మీరు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా నేర్చుకుంటే తప్పే లేదు. సో ఇంట్రడక్షన్ టు సి, హిస్టరీ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సి, తర్వాత సెట్టింగ్ అప్ ఏ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సింటాక్స్. ఇది మెయిన్. మనం ఏ లాంగ్వేజ్కైనా నాట్ ఓన్లీ సి, పైథాన్ తీసుకోండి, జావా తీసుకోండి, C++ తీసుకోండి, దేనికైనా సింటాక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ బేసిక్ సింటాక్స్ అండ్ డేటా టైప్స్ గురించి తెలుసుకొని ఉండాలి. వేరియబుల్స్ అండ్ కాన్స్టాంట్స్, డేటా టైప్స్లో ఏంటి, ఇంటు, ఫ్లోటు, క్యార్, తర్వాత ఇంకా మిగతా ఏమైనా ఉంటే అవి. తర్వాత ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఆపరేటర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఉంటాయి, సో అవి తెలుసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కంట్రోల్ ఫ్లో. దీంట్లో ఏముంటాయి, కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్, స్విచ్, తర్వాత స్విచ్ బ్రేక్ అని ఉంటుంది ఒకటి, మన తర్వాత లూపింగ్, ఫర్, వైల్, డూ వైల్, బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ వచ్చింది బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ఫంక్షన్స్, క్రియేటింగ్ అండ్ కాలింగ్ ఫంక్షన్స్. తర్వాత ఫంక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలిసి ఉండాలి మీకు. ఫంక్షన్స్, పారామీటర్స్ అండ్ రిటర్న్ వాల్యూస్, ఫంక్షన్ ప్రోటోటైప్స్ కానీ. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి అరేస్ అండ్ స్ట్రింగ్స్. అరేస్ విత్ దేర్ మ్యానిపులేషన్, వర్కింగ్ విత్ స్ట్రింగ్స్. మనకు అరేస్, స్ట్రింగ్స్ గురించి తెలిసి ఉండాలి మనకు. మీరు సి బేసిక్ కాబట్టి ఇప్పుడిప్పుడే మీకు డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్లో అరేస్, లింక్ లిస్ట్ లైక్ ఏమైనా ఉంటే అరేస్ బేసిక్ కాబట్టి అరేస్ నేర్చుకోండి. తర్వాత పాయింటర్స్ అండ్ మెమొరీ మేనేజ్మెంట్, దానిలో అండర్స్టాండింగ్ పాయింటర్స్ అంటే ఏంటి, పాయింటర్స్ కాన్సెప్ట్స్ తెలుసుకోండి. తర్వాత డైనమిక్ మెమరీ అలొకేషన్ గురించి తెలుసుకోండి. మ్యాన్లాక్, క్యాల్లాక్, ఫ్రీ ఇలాంటి కొన్ని ఉంటాయి. తర్వాత స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డిఫైనింగ్ అండ్ యూజింగ్ స్ట్రక్చర్స్ గురించి తెలిసి ఉండాలి. డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి, అసలు యూనియన్స్కి దాని మధ్య డిఫరెన్స్ ఏంటి, అది కూడా తెలుసుకోండి. తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్ విత్ ఫైల్స్, టెక్స్ట్ అండ్ బైనరీ ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ సిలో తెలుసుకొని ఉండాలి మీరు. తర్వాత అడ్వాన్స్డ్ టాపిక్ ఏమేమి ఉంటాయి మనకు సిలో అంటే ఎన్యూమరేషన్స్, బిట్ మ్యానిపులేషన్, ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్, ఇవి నేర్చుకోండి. తర్వాత డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో ఇక్కడ మనం ఏంటి, ఇంట్రడక్షన్ టు బేసిక్ డాటా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏం అరేస్, లింక్ లిస్ట్ కాబట్టి దాని గురించి బేసిక్స్ మీకు అరేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టార్టింగ్ బేసిక్ కాబట్టి ఇక్కడ నేర్చుకోండి. తర్వాత ఏమైనా చిన్న చిన్న ఆల్గరిథమ్స్ ఉంటే సిలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అది నేర్చుకోండి. అలాగే చిన్న ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. ఏదైనా క్యాలిక్యులేటర్ కానీ, టిక్ టాక్ టో ఈ ప్రాజెక్ట్స్ కానీ, ఇంకేమైనా ఉంటే ప్రాజెక్ట్స్ చిన్న సి మీద ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీరు నెక్స్ట్ వేరే లాంగ్వేజ్ షిఫ్ట్ అయిన వెంటనే మీకు ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ చేయడం ఈజీ అవుతుంది. సో ప్రాజెక్ట్స్ మనకు ఎందుకంటే ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి. సో ఇది సి రోడ్ మ్యాప్. ఎవరైతే సిని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ రోడ్ మ్యాప్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.